ముంబై మహానగరం ఎప్పుడూ ఉరుకులు పరుగులు పెడుతూ ఎవరి బతుకు పోరాటం వాళ్ళది అన్నట్టు ఉండే ఆ మాయానగరంలో రామకృష్ణ అనే ఒక సామాన్య తెలుగు మధ్యతరగతి తండ్రి ఎన్నో కలలు కన్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో ఒక చిన్న అద్దె ఇంట్లో ఉంటూ తన రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టి ముంబై అంధేరి ప్రాంతంలో కొత్తగా కట్టిన స్వర్ణ హైట్స్ అనే ఒక అపార్ట్మెంట్లో ఎంతో కష్టపడి ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాడు. ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసిన రోజే అతని జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. ఇల్లంతా బంధువుల నవ్వులు, పచ్చటి తోరణాలతో కలకల్లాడుతుంది. పిల్లలిద్దరూ కొత్త ఇంట్లో కొత్త బట్టలేసుకొని ఆనందంగా పరిగెడుతున్నారు. తన జీవితకాలపు కష్టం ఒక అందమైన గూడుగా మారినందుకు రామకృష్ణ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. కానీ ముంబై వర్షాల రూపంలో వాళ్ళ పాలిట ఒక మృత్యువు పొంచి ఉందని పాపం అతనికి తెలియదు. గృహప్రవేశం జరిగిన ఆ రాత్రి ముంబైని వణికిస్తూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఆ 5 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలిపోయింది. ఒక భయంకరమైన ఉరుము శబ్దంతో పాటు గోడలకి పగుళ్లు రావడం మొదలయ్యింది. ఆ కంగారులో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పైకప్పు ఒక్కసారిగా విరిగి మీద పడింది. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న రామకృష్ణ కుటుంబం ఆ కాంక్రీట్ శిథిలాల కింద సజీవ సమాధైపోయింది. కళ్ళ ముందే ఇద్దరు చిన్న పిల్లలు కాంక్రీట్ డస్ట్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి రక్తం కక్కుకుంటూ ప్రాణాలు వదిలారు. నాన్న కాపాడు అన్న ఆ పిల్లల ఆఖరి పిలుపు ఆ కాంక్రీట్ శిథిలాల మధ్య గాల్లో కలిసిపోయింది. వాళ్లను కాపాడుకోవడానికి రామకృష్ణ చేసిన పోరాటంలో అతని వెన్నముక్క మీద ఒక భారీ పిల్లర్ పడి విరిగిపోయింది. తన భార్య రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం చూసి రామకృష్ణ గుండె పగిలిపోయింది. తన శరీరం కదలకపోయినా మనసు మాత్రం తన కుటుంబానికి ప్రాణభిక్ష పెట్టమని ఏడుస్తూ దేవుణ్ణి ఎంతో ప్రార్థించింది. ఒక్కసారి మీరే ఊహించుకోండి, కళ్ళ ముందు కన్న పిల్లలు, కట్టుకున్న భార్య అలా చనిపోతుంటే ఆ తండ్రి పడే నరకం పగవాడికి కూడా రాకూడదు కదా. ఆ శిథిలాల కింద 3 రోజుల పాటు తన భార్యా పిల్లల శవాల పక్కనే నరకం అనుభవించి ప్రాణాలతో బయటపడ్డాడు రామకృష్ణ. ఆ 3 రోజులు ప్రతి క్షణం అతనికి ఒక యుగంలా గడిచింది. ఆ చీకటి శిథిలాల కింద తన పిల్లల శవాలు కుళ్ళిపోతున్న వాసనలు పీలుస్తూ కన్నీళ్లు ఇంకిపోయి రక్తం గడ్డకట్టుకుపోయిన ఆ తండ్రి అనుభవించిన నరకం ఏ శత్రువుకి రాకూడదు. కానీ ఆ ప్రమాదం ఒక సహజమైన ప్రకృతి విపత్తు కాదు. అది 5 మృగాలు ఆడిన ఒక పైశాచిక నాటకం. ఆ నరకానికి కారణమైన 5 మృగాల గురించి వింటే ఎవరికైనా రక్తం మరుగుతుంది. ఆ 5 ఎవరంటే ఆ బిల్డింగ్ పునాదుల్లో ఐరన్ బదులు తుప్పు పట్టిన చువ్వలు, కల్తీ సిమెంట్ వాడిన కాంట్రాక్టర్ కమ్ బిల్డర్ సుబ్బారావు. ఆ నాసిరకం బిల్డింగ్కి లక్షల్లో లంచం తీసుకొని కళ్ళు మూసుకొని మరీ పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ ఆఫీసర్ వెంకట్. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సులు వస్తుంటే ఆ రాత్రి తన పొలిటికల్ మీటింగ్ కోసం మెయిన్ రోడ్లో 2 గంటల పాటు ట్రాఫిక్ ఆపేసి ఆ పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణమైన రాజకీయ నాయకుడు జగదీష్. ప్రమాదం తర్వాత రామకృష్ణకు రావాల్సిన ₹1,00,00,000 ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వకుండా డాక్యుమెంట్లు మాయం చేసి ఆ డబ్బును బిల్డర్తో కలిసి పంచుకున్న బ్యాంక్ మేనేజర్ ప్రసాద్. వీటన్నిటినీ మించి బిల్డింగ్ కూలడం వల్లే వాళ్ళు చనిపోయారు అని కాకుండా ఏదో ముందే గుండెపోటుతో చనిపోయారని అప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చి ఆ బిల్డర్ని, ఆఫీసర్లని పోలీసు కేసుల నుండి తప్పించిన అవినీతి డాక్టర్ రాఘవ. వీళ్ళందరికీ డబ్బు, అధికారం మీద ఉన్న పిచ్చి ముందు ఒక సామాన్యుడి ప్రాణాలు లెక్కలోకి రాలేదు. చూశారా, ఈ 5 కలిసి ఒక నిండు కుటుంబాన్ని ఎలా బలి తీసుకున్నారో. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఇక కథలోకి వస్తే ఆ 5 రాక్షసులు చట్టం కళ్ళు కప్పి ముంబై నగరంలో పెద్ద మనుషుల్లా, కోటీశ్వరుల్లా బతుకుతున్నారు. కానీ రామకృష్ణ మాత్రం మెడ కింది భాగం మొత్తం 100% పక్షవాతం వచ్చి ధారావి మురికివాడల్లోని ఒక ఇరుకు గదిలో ఒక మంచానికే పరిమితమైపోయాడు. న్యాయం చచ్చిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మనుషులు చట్టాన్ని కొనుక్కోవచ్చు కానీ కర్మ సిద్ధాంతాన్ని కొనుక్కోలేరు కదా. ఆ కర్మ ఇప్పుడు ఒక మనిషి రూపంలో ఆ 5 రాక్షసుల ప్రాణాలు తీయడానికి సిద్ధమైంది. ఆ 5 చేసిన పాపాలకు కర్మ రాసుకున్న బ్లూ ప్రింట్
5 ఏళ్ల తర్వాత సైలెంట్గా మొదలయ్యింది. ఇక్కడే అసలు బ్రెయిన్ గేమ్ స్టార్ట్ అయ్యింది. బాంద్రా ఏరియాలో బిల్డర్ సుబ్బారావు తన కోసం ఒక కొత్త విలాసవంతమైన బంగ్లా కట్టుకుంటున్నాడు. ఆ రోజు ఆదివారం కావడంతో సైట్లో పనివాళ్ళెవరూ లేరు. బేస్మెంట్లో ఉన్న ఒక పిల్లర్ క్వాలిటీ చెక్ చేయడానికి సుబ్బారావు ఒక్కడే సెల్లార్లోకి వెళ్ళాడు. వాడు లోపలికెళ్ళగానే సడన్గా బేస్మెంట్ ఇనుప తలుపులు బయట నుండి లాక్ అయిపోయాయి. అది చూసి షాక్ అయిన సుబ్బారావు కంగారు పడి అరుస్తున్నాడు. సరిగ్గా అప్పుడే పైనుండి ఒక పెద్ద పైపు ద్వారా టన్నుల కొద్దీ ఇసుక, కల్తీ సిమెంట్ మిక్స్ అయిన డస్ట్ ఆ బేస్మెంట్లోకి పోటెత్తడం మొదలయ్యింది. సుబ్బారావు భయంతో అరుస్తున్నాడు. కళ్ళు, నోరు, ముక్కు అంతా సిమెంట్ డస్ట్తో నిండిపోతుంది. అతని ఊపిరితిత్తులు మండిపోతున్నాయి. వాడు ఎంత అరిచినా బయటకు వినపడట్లేదు. 5 ఏళ్ల క్రితం ఆ చిన్న పిల్లలు కాంక్రీట్ కింద ఎలాగైతే ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ చనిపోయారో కరెక్ట్గా అదే నరకాన్ని అనుభవిస్తూ ఆ సిమెంట్ కుప్ప కింద సుబ్బారావు సజీవ సమాధి అయిపోయాడు. వాడు చేసిన పాపమే వాడికి కిరాతకమైన శిక్షగా మారింది. డబ్బు సంపాదించాలన్న కక్కుర్తితో ఎంతమంది ప్రాణాలు తీశాడో ఇప్పుడు అదే కల్తీ సిమెంట్ వాడి ప్రాణాలను బలి తీసుకుంది. చీకట్లో ఆ బేస్మెంట్లో వాడు గిలగిలా కొట్టుకుంటూ పడిన బాధ విన్న వాళ్ళ ఒళ్ళు గగురు పొడిచేలా చేసింది. మరుసటి రోజు ఉదయం సుబ్బారావు శవం దొరకగానే ముంబై పోలీసుల్లో కలకలం రేగింది. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి నగరంలో ఎంతో షార్ప్ అండ్ లాజికల్ పోలీస్ ఆఫీసర్ అయిన క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విశాల్ ఎంట్రీ ఇచ్చాడు. విశాల్ క్రైమ్ సీన్ని చూసి ఇదొక సాధారణ ప్రమాదం కాదని పసిగట్టాడు. ఆ సిమెంట్ పైపుని ఎవరో కావాలనే ఓపెన్ చేసి తలుపులు లాక్ చేశారని ఆధారాలు సేకరించి కిల్లర్ ఎవరో వెతికే పనిలో అతను ఉండగానే నగరంలో మరో ఘోరం జరిగింది. బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ నారీమన్ పాయింట్లోని తన బ్యాంక్ అంతా రాత్రి 8 గంటలకు ఖాళీ అయ్యాక లాకర్ రూమ్లో ఉన్న తన బ్లాక్ మనీని లెక్కబెట్టుకోవడానికి ప్రసాద్ లోపలికెళ్ళాడు. అతను లోపలికెళ్ళగానే ఆ అత్యంత బరువైన స్ట్రాంగ్ రూమ్ తలుపులు ఆటోమేటిక్గా మూసుకుపోయాయి. దాంతో ప్రసాద్ కంగారు పడి బయటకు రావడానికి ట్రై చేశారు. కానీ అప్పటికే పాస్వర్డ్ ప్యానల్ ఎవరో బయట నుండి పగలగొట్టేశారు. ఆ లాకర్ రూమ్లో కనీసం గాలి రావడానికి కూడా సందుండదు. దాంతో కొద్ది నిమిషాల్లోనే లోపలున్న ఆక్సిజన్ పూర్తిగా అయిపోయింది. చుట్టూ కోట్ల రూపాయల డబ్బు కట్టలున్నాయి. కానీ పీల్చుకోవడానికి పిడికెడు గాలి లేదు. ఊపిరాడక గొంతు పట్టుకొని కళ్ళు బయటకొచ్చేసి ఆ నోట్ల కట్టల మీదే నెత్తురు కక్కుకుంటూ ప్రసాద్ ప్రాణాలు వదిలాడు. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు ఒక లాకర్లో దాచి ఒక కుటుంబాన్ని గాలికి వదిలేసిన వాడికి అదే లాకర్ ఒక శవపేటికలా మారిపోయింది. ఎంత సంపాదించినా చచ్చేటప్పుడు ఒక్క రూపాయి కూడా వెంట తీసుకెళ్లలేరు అనే నిజాన్ని ప్రసాద్ చావు ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు చూపించింది. కట్టల కొద్దీ డబ్బులున్నా బతకడానికి గాలి లేక వాడు అనుభవించిన నరకం వర్ణనాతీతం. నిజంగా డబ్బు ప్రాణాలను కాపాడలేదు అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేముంటుంది? 2 రోజుల్లో సిటీలోని 2 బడాబాబులు విచిత్రమైన పరిస్థితుల్లో చనిపోవడంతో ఇన్స్పెక్టర్ విశాల్ మెదడులో 100 బల్బులు వెలిగాయి. కిల్లర్ ఎక్కడా కూడా ఒక్క చిన్న ఆధారం వదల్లేదు. ఒక కత్తి వాడలేదు. రక్తం చుక్క నేల మీద పడలేదు. దాంతో విశాల్ వెంటనే చనిపోయిన 2 కాల్ డేటా, వాళ్ళ చరిత్ర మొత్తాన్ని జల్లెడ పట్టాడు. ఆ 2 జీవితాలను కలిపే ఒకే ఒక్క కామన్ పాయింట్ 5 ఏళ్ల క్రితం కూలిపోయిన స్వర్ణ హైట్స్ బిల్డింగ్. విశాల్కి పజిల్ సాల్వ్ అయిపోయింది. ఇది ప్రమాదం కాదు, ఒక పక్కా ప్లాన్డ్ రివెంజ్ మర్డర్ సిరీస్. స్వర్ణ హైట్స్ కుప్పకూలినప్పుడు ఈ 2తో పాటు ఇంకెవరు కారణమని ఆ పాత ఫైల్స్ అన్నీ బయటకు తీశాడు. అందులో మున్సిపల్ ఆఫీసర్ వెంకట్, డాక్టర్ రాఘవ, పొలిటీషియన్ జగదీష్ పేర్లు కూడా విశాల్ కంటపడ్డాయి. దాంతో విశాల్ వెంటనే తన టీంని అలర్ట్ చేసి ఆ ముగ్గురిని రక్షించడానికి బయలుదేరాడు. కానీ సమయం ఎవరి కోసం ఆగదు కదా. విశాల్ కారు వేగంగా జూహు వైపు దూసుకుపోతుంది. ఎలాగైనా మున్సిపల్ ఆఫీసర్ వెంకట్ను కిల్లర్ చేతికి చిక్కకుండా కాపాడాలని విశాల్ తన సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. కానీ విశాల్ టీం జూహు ఏరియాలో ఉన్న మున్సిపల్ ఆఫీసర్ వెంకట్ ఇంటికి వెళ్లేసరికే ఆలస్యమైపోయింది. వెంకట్ రోజు ఉదయం తన ఇంట్లో ఉన్న ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టే అలవాటుంది. వాడు పూల్లోకి దూకగానే ఆ నీళ్లలో ఎవరో ముందుగానే హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ వైర్ని వదిలేశారు. అక్రమంగా కట్టిన ఆ బిల్డింగ్కి ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్డు పర్మిషన్లు ఫేక్గా ఇచ్చిన వెంకట్ అదే నీళ్లల్లో కరెంటు షాక్తో గిలగిలా కొట్టుకుంటూ కాలి బొగ్గైపోయాడు. విశాల్ వెంకట్ ఇంటి లోపలికి వెళ్లేసరికి స్విమ్మింగ్ పూల్లో వెంకట్ శవం తేలుతూ కనిపించింది. పచ్చనోట్ల కోసం కళ్ళు మూసుకొని సంతకాలు చేసిన ఆఫీసర్కి ఆ క్షణంలో తన తప్పు గుర్తొచ్చుంటుంది.
కానీ అప్పటికే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 3 హత్యలు, 3 వాళ్ళు చేసిన తప్పులనే ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన కర్మశిక్షలు. ఈ ప్యాటర్న్ చూసి ఇన్స్పెక్టర్ విశాల్కే వణుకు పుట్టింది. ఇక మిగిలింది ఇద్దరే, ఒకరు డాక్టర్ రాఘవ, ఇంకొకరు పొలిటీషియన్ జగదీష్. దాంతో విశాల్ వాళ్ళిద్దరినీ వెంటనే తీసుకెళ్లి కొలాబాలో ఉన్న ఒక రహస్యమైన సేఫ్ హౌస్లో దాచిపెట్టాడు. ఆ ఇల్లు ఒక కంచుకోట లాంటిది. చుట్టూ ఆయుధాలతో 100 మంది పోలీసులు, సీసీటీవీ కెమెరాలు, స్నీఫర్ డాగ్స్తో పటిష్టమైన భద్రత కల్పించాడు విశాల్. ఆ ఇద్దరిని బయటకు రానివ్వకుండా లోపలే ఉంచాడు. ఇప్పుడు విశాల్ ముందున్న ఏకైక లక్ష్యం ఈ సైలెంట్ కిల్లర్ ఎవరు అనేది కనిపెట్టడం. దాంతో విశాల్ మళ్ళీ స్వర్ణ హైట్స్ ఫైల్స్లోకి వెళ్ళాడు. ఆ రోజు చనిపోయిన కుటుంబాల వివరాలు చెక్ చేశాడు. ఆ ప్రమాదంలో బతికి బయటపడింది ఒకే ఒక్కడు. వాడి పేరు రామకృష్ణ. వాడి ఫ్యామిలీ మొత్తం ఆ శిథిలాల కిందే చచ్చిపోయింది. ఇక దాంతో విశాల్కి అర్థమైపోయింది, ఈ హత్యల వెనక ఉన్న మాస్టర్ మైండ్ రామకృష్ణే. తన భార్యా పిల్లలను పొట్టన పెట్టుకున్న 5గురి మీద 5 ఏళ్లుగా కసితో రగిలిపోయి ఇప్పుడు వాళ్లను ఒక్కొక్కరిగా వేటాడుతున్నాడు. ఈ హత్యల వెనక ఉన్న బ్రెయిన్ వాడిదే అని అర్థమై విశాల్ గుండెల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఏ వ్యక్తికైనా శిక్ష పడాల్సిందేనని విశాల్ బలంగా నమ్మాడు. విశాల్ రక్తం మరిగిపోయింది. కిల్లర్ని పట్టుకున్నానన్న ఆవేశంతో తన టాస్క్ ఫోర్స్ను తీసుకొని ధారావి మురికివాడలో రామకృష్ణ ఉంటున్న ఆ చిన్న రేకుల షెడ్డు లాంటి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇంటి చుట్టూ పోలీసులతో రౌండప్ చేశాడు. తన తుపాకీని చేతిలో పట్టుకొని బూటు కాలితో ఆ ఇంటి తలుపును బలంగా తన్ని బద్దలు కొట్టి, హ్యాండ్స్ అప్ రామకృష్ణ, నీ ఆట ఇక ముగిసిపోయింది అని అరుస్తూ విశాల్ లోపలికి దూకాడు. కానీ లోపలికి వెళ్ళిన విశాల్ తన కళ్ళ ముందున్న దృశ్యం చూసి అతని చేతిలో ఉన్న తుపాకీ కింద పడిపోయి అతని మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పటిదాకా కిల్లర్ దొరికాడని ఉరకలు వేసిన విశాల్ మెదడులో ఇప్పుడు 100 ప్రశ్నలు ఒకేసారి పుట్టుకొచ్చాయి. చుట్టూ ఉన్న పోలీసులు కూడా ఈ పరిస్థితిని చూసి షాక్ అయిపోయారు. ఆ చీకటి గదిలో మందుల వాసన వస్తున్న ఒక పాత ఇనుప మంచం మీద రామకృష్ణ పడుకొని ఉన్నాడు. అతని పరిస్థితి చూస్తే రాయి లాంటి గుండె కూడా కరిగిపోతుంది. మెడ కింది నుండి కాలి వేళ్ల వరకు అతని శరీరంలో ఒక్క నరం కూడా పనిచేయడం లేదు. పైపుల ద్వారా లిక్విడ్ ఫుడ్ తీసుకుంటున్నాడు. 100% పక్షవాతం ఉండటంతో అతను కనీసం తన తలను కూడా పక్కకు తిప్పలేడు. ఒక చేతి వేలు కూడా కదపలేడు. పక్కనే ఉన్న ఒక స్టాండ్ మీద అతని మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. అందులో గత 5 ఏళ్లుగా ఇతను ఈ మంచం దిగలేదు, కనీసం తనకు తానుగా మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితి అని డాక్టర్లు స్పష్టంగా రాసున్నారు. అతను ఒక బతికున్న శవం లాంటివాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రామకృష్ణ పరిస్థితి బతికున్న శవం లాంటిది అని చెప్పొచ్చు. అదంతా చూసిన విశాల్కి ఊపిరాగిపోయినంత పనయ్యింది. అతని పోలీసు బుర్రకి పిచ్చెక్కిపోతుంది. కదల్లేని స్థితిలో ఉన్న ఒక పక్షవాతం వచ్చిన పేషెంట్ ముంబై లాంటి మహానగరంలో ఇంత పక్కాగా ఎవరికీ దొరకకుండా 3 అత్యంత భయంకరమైన టెక్నికల్ హత్యలు ఎలా చేశాడు? బేస్మెంట్లోకి కల్తీ ఇసుక ఎలా పంపాడు? బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ పాస్వర్డ్ ప్యానల్ ఎలా పగలగొట్టాడు? స్విమ్మింగ్ పూల్లో కరెంటు వైర్ ఎలా వేశాడు? ఇది అసాధ్యం. రామకృష్ణ ఈ హత్యలు చేయడానికి కనీసం 1 మిల్లీమీటర్ కూడా తన శరీరాన్ని కదపలేడు. గాల్లో నుండి వచ్చి వాళ్ళను చంపిందెవరు అని ఆలోచిస్తుంటే విశాల్కి కాళ్ళ కింద భూమి కుంగిపోతున్న ఫీలింగ్ కలిగింది. సరిగ్గా అప్పుడే మంచం మీద కదలకుండా పడి ఉన్న రామకృష్ణ కళ్ళల్లోకి విశాల్ సూటిగా చూశాడు. రామకృష్ణ కళ్ళల్లో భయం లేదు, బాధ అంతకన్నా లేదు. తన కళ్ళ ముందు తుపాకీతో నిలబడి మైండ్ బ్లాక్ అయి చూస్తున్న ఇన్స్పెక్టర్ విశాల్ వైపు చూస్తూ రామకృష్ణ పెదవులపై ఒక చిన్న అత్యంత భయంకరమైన నవ్వు కనిపించింది. ఆ నవ్వుతో విశాల్కి అర్థమైపోయింది, బ్రెయిన్ రామకృష్ణదే అయినా ఆ మర్డర్స్ చేస్తున్న అదృశ్య చేతులు మరొకరివి అని. మరి ఎవరివి ఆ చేతులు? పోలీసులు కాపలా కాస్తున్న మిగిలిన ఇద్దరిని ఆ కిల్లర్ ఎలా చంపబోతున్నాడన్నది తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. భయంతో విశాల్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. రామకృష్ణ పెదవులపై కనిపించిన ఆ చిన్న నవ్వు ఇన్స్పెక్టర్ విశాల్ గుండెల్లో ఒక భయంకరమైన తుఫాన్ని సృష్టించింది. 100% పక్షవాతంతో కనీసం కనురెప్ప కూడా సరిగ్గా ఆర్పలేని ఒక బతికున్న శవం తన కళ్ళ ముందు నిలబడి ఉన్న ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని చూసి నవ్వుతుంది. దాంతో విశాల్కి అర్థమైపోయింది, ఈ హత్యల వెనక ఉన్న మెదడు రామకృష్ణదే,
కానీ ఈ మర్డర్స్ చేస్తున్న చేతులు మాత్రం వేరొకరివి. ఆ అదృశ్య హంతకుడు దయ్యం కాదు, రామకృష్ణ రక్తం పంచుకు పుట్టినవాడు కాదు. కానీ రామకృష్ణ కంటే 100 రెట్లు కసితో రగిలిపోతున్న ఒక మాస్టర్ మైండ్ అని అర్థం చేసుకున్న విశాల్ వెంటనే ఆ చీకటి గదిని జల్లెడ పట్టడం మొదలుపెట్టాడు. అలా వెతుకుతూ ఉండగా రామకృష్ణ పడుకున్న ఇనుప మంచం కింద ఒక రహస్య అర దొరికింది. దాన్ని లాగి చూసిన విశాల్కి మైండ్ బ్లాక్ అయిపోయి చేతులు వణికిపోయాయి. అతనికి అదొక మాస్టర్ ప్లానర్ రహస్య స్థావరంలా అనిపించింది. అందులో ముంబై నగరానికి చెందిన వందలాది మ్యాప్స్, ఆర్కిటెక్చరల్ బ్లూ ప్రింట్స్ ఉన్నాయి. చనిపోయిన బిల్డర్ సుబ్బారావు సెల్లార్లో ఇనుప పైపుల ప్రెషర్ క్యాలిక్యులేషన్స్, బ్యాంక్ మేనేజర్ లాకర్ రూమ్లో ఆక్సిజన్ అయిపోవడానికి పట్టే టైం, మున్సిపల్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో కరెంట్ పాస్ అవ్వడానికి వాడాల్సిన వోల్టేజ్ లెక్కలు, ఇలా అంతా పక్కా ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ ఫార్ములాలు అక్కడ ఉన్నాయి. అవన్నీ ఒక ఎక్స్పర్ట్ ఇంజనీర్ గీసిన ప్లాన్స్ లాగా ఉన్నాయి. అయితే ఆ పేపర్ల కింద ఒక పాత ఫోటో దొరికింది. ఆ ఫోటోలో వీల్ చైర్లో రామకృష్ణ ఉన్నాడు. అతని పక్కన ఒక 15 ఏళ్ల కుర్రాడు నిలబడి ఒక సైన్స్ ఫెయిర్ ట్రోఫీ పట్టుకొని ఉన్నాడు. ఆ కుర్రాడి కళ్ళల్లో ఒక చెప్పలేనంత షార్ప్నెస్ ఉంది. విశాల్కి వెంటనే స్వర్ణ హైట్స్ పాత ఫైల్స్ గుర్తొచ్చాయి. ఆ బిల్డింగ్ కూలిపోయినప్పుడు రామకృష్ణ పక్క ఫ్లాట్లో ఒక అనాథ కుర్రాడు కూడా బతికి బయటపడ్డాడు. వాడి పేరు సూర్య. 5 ఏళ్ల క్రితం 15 ఏళ్లున్న సూర్యకు ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక బంధం రామకృష్ణ. ఆ కుర్రాడిని రామకృష్ణే తన సొంత కొడుకులా దత్తత తీసుకున్నాడు. తన శరీరంలో ప్రాణం తప్ప ఏమీ మిగలకపోయినా తనకి వస్తున్న వికలాంగుల పెన్షన్తో సూర్యను ఇంజనీరింగ్ కాలేజీలో చదివించాడు. వాడి పేరు సూర్య. 5 ఏళ్ల క్రితం 15 సంవత్సరాలున్న సూర్యకు ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక బంధం రామకృష్ణ. ఆ కుర్రాడిని రామకృష్ణే తన సొంత కొడుకులా దత్తత తీసుకున్నాడు. తన శరీరంలో ప్రాణం తప్ప ఏమీ మిగలకపోయినా తనకి వస్తున్న వికలాంగుల పెన్షన్తో సూర్యను ఇంజనీరింగ్ కాలేజీలో చదివించాడు. తన కళ్ళెదుటే తన కుటుంబం నాశనం అవ్వడం తనను సొంత తండ్రిలా సాకిన రామకృష్ణ ఒక నరకం అనుభవిస్తూ మంచానికే పరిమితం అవ్వడం చూసిన సూర్య రక్తం అగ్నిపర్వతంలా మరిగిపోయింది. రామకృష్ణ తన బ్రెయిన్లో ఆ 5గురి కదలికలను క్యాలిక్యులేట్ చేస్తుంటే సూర్య తన ఫిజిక్స్ బుర్రతో వాటిని ఒక పర్ఫెక్ట్ కర్మశిక్షలుగా మార్చాడు. 5 ఏళ్లుగా వాళ్ళు ఆడిన సైలెంట్ వేట ఇది. బుద్ధిబలం ఉంటే చట్టాన్ని, పోలీసులను సైతం ఎలా శాసించొచ్చో ఈ ఇద్దరి బంధం నిరూపిస్తుంది. ఒక తండ్రి వ్యూహం, ఒక కొడుకు ఆచరణ, ఇద్దరూ కలిసి ముంబైలో సృష్టించిన మరణ ప్రకంపనలివి. విశాల్ సూర్య ఫోటో పట్టుకొని తన టీంతో రేడియోలో అరుస్తూ, కిల్లర్ దొరికాడు, వాడి పేరు సూర్య, వయసు 20 ఏళ్ళు, వాడు చాలా బ్రిలియంట్ ఇంజనీరింగ్ స్టూడెంట్, కొలబాలోని సేఫ్ హౌస్ కు సెక్యూరిటీని డబల్ చేయండి, ఆ డాక్టర్ని, పొలిటీషియన్ని ఏ మాత్రం కూడా వదిలిపెట్టకండి అని గట్టిగా అరిచాడు. అక్కడ కొలబాలోని కంచుకోట లాంటి సేఫ్ హౌస్ లో డాక్టర్ రాఘవ, పొలిటీషియన్ జగదీష్ బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉన్నారు. బయట 100 మంది AK-47 తుపాకులు పట్టుకున్న పోలీసులు కాపలా ఉన్నారు. ఆ ఇంట్లోకి ఒక చీమ కూడా దూరకుండా చెక్ చేస్తున్నారు. ఆ ఇద్దరు తినే ఆహారం నుండి తాగే మంచినీళ్ల వరకు అంతా పోలీసుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. సూర్య అక్కడికి వెళ్లడం అసాధ్యం. ఆ సేఫ్ హౌస్ ఒక బంకర్లా ఉంది. బయట వర్షం పడుతున్నా లోపలున్న ఇద్దరికి చెమట, వణుకు పుడుతుంది. ఎప్పుడు ఏ వైపు నుంచి తమ చావు దాడి చేస్తుందో తెలియని అయోమయం ఆ ఇద్దరి కళ్ళల్లో నిండిపోయింది. కానీ సూర్య టార్గెట్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. టార్గెట్ చేసే ముందే తన ఆయుధాన్ని అక్కడ పెట్టేంత ఇంటెలిజెంట్ వాడు. డాక్టర్ రాఘవకు షుగర్ వ్యాధి ఉంది. అతను రోజు రాత్రి పడుకునే ముందు ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకుంటాడు. ఆ ఇన్సులిన్ వయల్స్ ఉన్న కిట్ ఆయన మెడికల్ బ్యాగ్లోనే ఉంటుంది. ఆయన పోలీసుల రక్షణలో ఆ బ్యాగ్ తీసుకునే సేఫ్ హౌస్కి వచ్చాడు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలయింది. డాక్టర్ రాఘవ భయంతో వణుకుతూనే తన కిట్ ఓపెన్ చేసి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకొని తన పొత్తి కడుపులో పొడుచుకున్నాడు. అది పొడుచుకున్న 2 నిమిషాలకు రాఘవ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. ఊపిరాడక చెమటలు పడుతున్నాయి. కింద పడిపోయి ఛాతీ పట్టుకొని గిలగిలా కొట్టుకుంటున్నాడు. బయట ఉన్న పోలీసులు కంగారుగా లోపలికొచ్చి డాక్టర్ రాఘవకి CPR చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ లాభం లేదు. 5 నిమిషాల పాటు రాఘవ గిలగిలా కొట్టుకుంటూ భయంకరమైన నరకం అనుభవిస్తూ ప్రాణాలు వదిలాడు. పాపం పండినప్పుడు దేవుడు కూడా శిక్ష నుండి తప్పించలేడు కదా. వైద్య వృత్తికే మచ్చ తెచ్చిన వాడికి అదే మందులతో శిక్ష పడటం కర్మ సిద్ధాంతం. సేఫ్ హౌస్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు షాక్ అయిపోయి, డాక్టర్ రాఘవ హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు సార్ అని విశాల్కి ఫోన్ చేసి చెప్పగా అది విన్న విశాల్కి మైండ్ బ్లాక్ అయ్యింది.
సూర్య లోపలికి రాలేదు. మరి డాక్టర్కి హార్ట్ అటాక్ ఎలా వచ్చింది? ఇది సూర్య చేసిన పనా లేదంటే సహజంగా వచ్చిన హార్ట్ అటాకా అనేది అతనికి అర్థం కాలేదు. అయితే ఇక్కడే సూర్య ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ గేమ్ ఆడాడు. సూర్య డాక్టర్ రాఘవను చంపడానికి సేఫ్ హౌస్లోకి రాలేదు. వాళ్ళు సేఫ్ హౌస్కి రావడానికి 2 రోజుల ముందే రాఘవ హాస్పిటల్లోకి ఒక సాధారణ పేషెంట్ లాగా సూర్య వెళ్ళి రాఘవ క్యాబిన్లో ఉన్న ఇన్సులిన్ బాటిల్స్లో ఒక ప్రత్యేకమైన కెమికల్ని మిక్స్ చేశాడు. ఆ కెమికల్ రక్తంలో కలవగానే నరాలను బ్లాక్ చేసి అచ్చం న్యాచురల్ హార్ట్ అటాక్ ఎలా వస్తుందో అలాగే గుండెను ఆపేస్తుంది. పోస్ట్ మార్టం చేసినా కూడా అది గుండెపోటు లాగే కనిపిస్తుంది. 5 ఏళ్ల క్రితం పిల్లలు శిథిలాల కింద చనిపోతే డాక్టర్ రాఘవ లంచం తీసుకొని వాళ్ళు ముందే గుండెపోటుతో చనిపోయారని తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఆడిన అదే గుండెపోటు అబద్ధాన్ని వాడికి నిజమైన శిక్షగా మార్చాడు సూర్య. ఫేక్ హార్ట్ అటాక్ రిపోర్ట్ ఇచ్చిన వాడికి రియల్ హార్ట్ అటాక్ తెప్పించి చంపేశాడు. చూసారా సూర్య ప్లాన్ ఎంత పక్కాగా ఉందో? కళ్ళ ముందే డాక్టర్ రాఘవ గుండెపోటుతో చనిపోవడం చూసిన పొలిటీషియన్ జగదీష్ కి ప్రాణభయంతో వణుకు పుట్టింది. వాడు భయంతో అరుస్తున్నాడు. వాడికి తీవ్రమైన ఆస్తమా ఉన్న కారణంతో టెన్షన్ వల్ల అతనికి ఆస్తమా అటాక్ వచ్చింది. శ్వాస తీసుకోవడానికి గిలగిలా కొట్టుకుంటూ నన్ను ఇక్కడ ఉంచకండి, నేను చచ్చిపోతాను, నన్ను వెంటనే లీలావతి హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని అరుస్తున్నాడు. పోలీసులు వెంటనే జగదీష్ ని ఒక పెద్ద పోలీస్ అంబులెన్స్ లో ఎక్కించారు. అంబులెన్స్ కి ముందు వెనక భారీ పోలీస్ ఎస్కాట్ వెహికల్స్ తో లీలావతి హాస్పిటల్ వైపు సైరన్లు వేసుకొని బయలుదేరారు. విశాల్ తన జీపులో అంబులెన్స్ ను ఫాలో అవుతూ సూర్య గురించి ఆలోచిస్తున్నాడు. సూర్య వాడుతున్నది కత్తులు కాదు, కర్మ. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్కి తప్పుడు మందుతో శిక్ష వేశాడు. మరి జగదీష్ చేసిన పాపం ఏంటి అని ఆలోచిస్తుండగా విశాల్ బ్రెయిన్లో 10 ఏళ్ల క్రితం నాటి దృశ్యం ఫ్లాష్లా మెరిసింది. ఆ రాత్రి శిథిలాల కింద పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్న చిన్న పిల్లలను తీసుకెళ్తున్న అంబులెన్సులను ఈ జగదీష్ తన మీటింగ్ కోసం 2 గంటల పాటు ట్రాఫిక్ ఆపేసి ఆ అంబులెన్సులను రోడ్డు మీదే ఆపేశాడు. అంబులెన్స్ లోపల ఆక్సిజన్ సరిపోక ఆ పిల్లలు చనిపోయారు అని ఆలోచిస్తున్న విశాల్ ఒక్కసారిగా ఓ మై గాడ్, అంబులెన్స్! సూర్య టార్గెట్ సేఫ్ హౌస్ కాదు, ఆ అంబులెన్స్ అని ఈ విశాల్ గట్టిగా అరిచి అంబులెన్స్ డ్రైవర్ హాస్పిటల్ రూట్ మార్చండి, మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళకండి అని వాకీ టాకీలో అరిచాడు. విశాల్ గొంతులో వణుకు, కంగారు ఆ వాకీ టాకీలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. కానీ విధి ముందు మానవ ప్రయత్నాలు ఎప్పుడూ చిన్నవే అయిపోతాయి కదా. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. పోలీస్ కాన్వాయ్ బాంద్రా మెయిన్ జంక్షన్ కి చేరుకోగానే అక్కడ ఊహించని విధంగా లక్షలాది మంది జనం రోడ్డు మీదున్నారు. ట్రాఫిక్ అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. అది పక్కాగా ప్లాన్ చేయబడిన పొలిటికల్ ర్యాలీ. సూర్య తన హ్యాకింగ్ స్కిల్స్తో జగదీష్ పొలిటికల్ పార్టీకి చెందిన ఇంటర్నల్ వాట్సాప్ గ్రూపుల్లో, ట్విట్టర్లో ఒక ఫేక్ మెసేజ్ బ్లాస్ట్ చేశాడు. మన ప్రియతమ నాయకుడు జగదీష్ గారి ప్రాణాలకు ముప్పుంది. ఆయన ఈరోజు రాత్రి బాంద్రా జంక్షన్లో మనందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. కాబట్టి అందరూ లక్షలాదిగా తరలిరండి అని జగదీష్ పేరిట ఒక ఫేక్ ఆడియో రిలీజ్ చేశాడు. తమ నాయకుడి కోసం జగదీష్ సొంత పార్టీ కార్యకర్తలే రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసి జగదీష్కు జై కొడుతున్నారు. జగదీష్ ఉన్న అంబులెన్స్ ఆ ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయింది. సైరన్ ఎంత మోగుతున్నా జగదీష్ యొక్క లక్షలాది మంది అభిమానుల మధ్య ఆ అంబులెన్స్ ఒక్క అంగుళం కూడా కదలలేకపోతుంది. లోపల ఆస్తమా అటాక్తో ఉన్న జగదీష్కు ఆక్సిజన్ కావాలి. పోలీసులు ఆక్సిజన్ సిలిండర్ ఆన్ చేశారు. కానీ అందులో ఆక్సిజన్ లేదు. అంబులెన్స్ సేఫ్ హౌస్లో పార్క్ చేసి ఉన్నప్పుడే సూర్య దాన్ని లీక్ చేసేశాడు. జగదీష్ ఆక్సిజన్ కోసం అల్లాడిపోతున్నాడు. గొంతు పట్టుకొని రక్తం కక్కుకుంటున్నాడు. అంబులెన్స్ బయట తన సొంత కార్యకర్తలే తన పేరు చెప్తూ అరుస్తున్నారు. కానీ లోపల మాత్రం జగదీష్ చచ్చిపోతున్నాడు. అంబులెన్స్ సైరన్ మోగుతుంది కానీ ముందుకు వెళ్ళలేకపోతుంది. 5 ఏళ్ల క్రితం ఆ చిన్నపిల్లలు కొంతమంది ఏమో అంబులెన్స్ రాక, మరికొంతమంది ఏమో అంబులెన్సులలో ఆక్సిజన్ లేక, మరికొంతమంది సమయానికి హాస్పిటల్కు వెళ్ళలేక ఎంత నరకం అనుభవించారో కరెక్ట్గా అదే నరకాన్ని జగదీష్ ఇప్పుడు అంబులెన్స్ లోపల నుండి అనుభవిస్తున్నాడు. తను ఏ పొలిటికల్ పవర్తో అయితే ఆనాడు ట్రాఫిక్ ఆపాడో ఆ పొలిటికల్ పవరే, ఆ కార్యకర్తలే ఇప్పుడు వాడి పాలిట మృత్యువుగా మారి రోడ్డును బ్లాక్ చేశారు. 2 గంటల పాటు ఆ ట్రాఫిక్లో నరకం అనుభవించి జగదీష్ అంబులెన్స్లోనే తన్నుకొని కుక్కలా చచ్చిపోయాడు. రాజకీయ నాయకుడిగా వాడు సంపాదించిన అధికారం వాడి సొంత ప్రాణాలు పోతున్నప్పుడు వాడిని రక్షించలేకపోయాయి. విశాల్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి పరిగెత్తుకుంటూ అంబులెన్స్ దగ్గరకు వచ్చాడు. లోపల జగదీష్ శవం పడి ఉంది. విశాల్ చుట్టూ చూశాడు. అయితే ఆ లక్షలాది మంది జనం మధ్య ఒక సిగ్నల్ పిల్లర్ పక్కన ఒక 20 ఏళ్ల కుర్రాడు నిలబడి ఉన్నాడు. వాడే సూర్య.
వాడి కళ్ళల్లో కన్నీళ్లున్నాయి కానీ ముఖంలో ఒక వర్ణించలేని ప్రశాంతత ఉంది. విశాల్ తన తుపాకీ తీసి సూర్య వైపు గురిపెట్టాడు. కానీ సూర్య పారిపోవడానికి ప్రయత్నించలేదు. వాడు తన 2 చేతులను పైకెత్తి విశాల్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. సూర్య చేతిలో ఒక ఫోన్ ఉంది. అందులో వీడియో కాల్ ఆన్లో ఉంది. ఆ వీడియో కాల్లో ధారావిలోని ఇరుకు గదిలో మంచం మీద ఉన్న రామకృష్ణ కనపడుతున్నాడు. సూర్య ఒక ఫోన్ని రామకృష్ణ కళ్ళ ముందు ట్రైపాడ్కి పెట్టుంచాడు. కెమెరాలో ఆ జగదీష్ శవాన్ని, అంబులెన్స్ని రామకృష్ణ చూశాడు. ఆ శిథిలాల కింద చచ్చిపోయిన తన పిల్లల ఆత్మలకు ఇప్పుడు శాంతి దొరికింది అని రామకృష్ణకు అర్థమైంది. పక్షవాతంతో కదల్లేని ఆ తండ్రి కంటి నుండి ఒక ఆనంద బాష్పం జారి కింద పడింది. అతని పెదవులపై ఆ చిరునవ్వు మరింత వెడల్పయింది. రామకృష్ణ కళ్ళు నెమ్మదిగా మూసుకున్నాయి. ఆ ఫోన్ స్క్రీన్లోని రామకృష్ణ ముఖం ప్రశాంతంగా మారిపోయి తన బిడ్డల కోసం సాగించిన ఈ కర్మయుద్ధం ముగిసిందని అర్థమై రామకృష్ణ తన ప్రాణాలను వదిలేశాడు. సూర్య ఏడుస్తూనే నవ్వుతూ విశాల్ దగ్గరికి వెళ్లి బేడీలు వేయించుకోవడానికి తన చేతులు ముందుకు చాచాడు. చట్టం దృష్టిలో సూర్య ఒక కిల్లర్ కావచ్చు, కానీ ఒక కొడుకుగా తన తండ్రికి అన్యాయం చేసిన ఈ సిస్టమ్ మీద వాడు సాధించిన ఆ అద్భుతమైన ఇంటెలెక్చువల్ అండ్ ఎమోషనల్ విక్టరీ ముందు విశాల్ మనసు గట్టిగా చప్పట్లు కొట్టింది. ఇది కేవలం ఒక రివెంజ్ డ్రామా కాదు, ఒక సామాన్యుడి పోరాటం. చట్టం ఎక్కడైతే కళ్ళు మూసుకుంటుందో అక్కడ కర్మ సిద్ధాంతం ఇలా సైలెంట్గా తన తీర్పుని రాస్తుంది అని ఈ కథ నిరూపించింది. ఎలాంటి కత్తులు వాడకుండా, ఎక్కడా రక్తం చిందించకుండా, కేవలం ఫిజిక్స్, సైకాలజీ మరియు వాళ్ళు చేసిన పాపాలనే వాళ్లకు శిక్షగా మార్చిన ఈ కర్మాస్ బ్లూ ప్రింట్ క్రైమ్ హిస్టరీలో ఎప్పటికీ ఒక మాస్టర్ పీస్లా నిలిచిపోతుంది. మరి ఈ అద్భుతమైన క్రైమ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? కర్మ సిద్ధాంతం ఎలా బదులు తీర్చుకుందో చూశారు కదా. ఈ కథపై మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని క్రైమ్ స్టోరీస్ రోజు చూడటం కోసం ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.